అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవలకి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఆ చేత్తో లైక్ కూడా చేసేయండి. కోర్టులు, కేసులు, పోలీసులు ఈ గొడవలు లాంటివి ఏవి నాకు తెలియదు. కానీ నాకు తెలిసినట్టుగా రాశాను. ఒకవేళ ఇందులో ఏదైనా తప్పుగా రాసి ఉంటే అర్థం చేసుకోగలరు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 62వ ఎపిసోడ్. ఉదయం 11 గంటలు కావస్తుంది. కోర్టు భవన్లో కేశవ, శ్యామ ఎదురు బదురు నిలబడి ఉంటారు. అందరూ ఏమవుతుందో అని చాలా ఆందోళనగా చూస్తూ ఉంటారు. ముందుగా కర్ణాదర్పు లాయర్ శ్యామ దగ్గరగా వచ్చి శ్యామని చూస్తూ, నీ పేరు శ్యామనా అని అడుగుతాడు. అవును అని బదులిస్తుంది. అక్కడ నిలబడిన వ్యక్తి అని కేశవని చూపిస్తూ, నీకు తెలుసా అని అడుగుతాడు ఆ లాయర్. శ్యామ ఆ లాయర్ని భయంగా చూస్తూ, తెలుసండి, మా పెదనాన్న ఆయన దగ్గరే గుమస్తా కింద పని చేస్తున్నారని శ్యామ జవాబు చెబుతుంది. ఓ అవునా, అయితే ఆ వ్యక్తి హత్య చేయడం మీరు చూశారు అని శ్యామని ప్రశ్నిస్తూ ఉంటే శ్యామ కేశవని చూస్తూ ఆ లాయర్కి ఏం సమాధానం చెప్పకుండా అలానే నోరు తెరిస్తే ఏమవుతుందో అన్నట్టు మౌనంగా ఉండిపోతుంది శ్యామ. కేశవ మాత్రం శ్యామని రెప్ప వేయకుండా అలానే శ్యామని చూస్తూ తను నిలబడిన బోను ఎజ్జును పట్టుకుని ఆ లాయర్ శ్యామని అడుగుతున్న ప్రశ్నలనే చూస్తూ కోపంగా ఉంటాడు. ఆ లాయర్ శ్యామ మౌనాన్ని చూస్తూ, మీరు నోరు తెరిచి ఏదో ఒకటి చెప్పాలి అని అడుగుతూ ఉన్నా ఎంతకి శ్యామ నోరు తెరిచి మాట్లాడదు. అక్కడే కూర్చుని వాళ్ళనే చూస్తూ ఉన్న నారాయణ గారు, ప్రతాప్ గారు శ్యామ ఎంతకి నోరు విప్పకపోయేసరికి అలానే చూస్తూ ఉంటారు. శ్యామ ఎంతకీ నోరు విప్పకుండా తనకి భయంగా అనిపించి కళ్ళ నీళ్లతో అలానే తన తలని కిందకి వంచుకొని బాధగా నిలబడుతుంది. ఆ లాయర్ శ్యామ ఏమీ చెప్పదని అర్థమై కేశవ దగ్గరికి వచ్చి కేశవని చూస్తూ, మీరు గన్తో కాల్చిన వ్యక్తి చనిపోయాడు, అది మీకు తెలుసా? ఆ వ్యక్తి కరుడు కట్టిన నేరస్తుడే అయి ఉండొచ్చు, కానీ మీరు ఆ వ్యక్తిని కాల్చవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని తెలియదా మీకు అని కావాలని కేశవని రెచ్చగొడుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు ఆ లాయర్. కేశవ అసలు ఏం జరిగింది, ఎందుకు చంపవలసింది అని చెప్తే తన చెల్లి గురించి బయట పెట్టాలని అది ఇష్టం లేక కేశవ అలాగే మౌనంగా ఉంటూ ఆ లాయర్ని కోపంగా ఏమీ సమాధానం చెప్పకుండా ఉంటాడు కేశవ. మీరు ఇలా మౌనంగా ఉంటే కుదరదు, ఏదో ఒకటి నోరు తెరిచి చెప్పాలి అని లాయర్ గట్టిగా అడుగుతాడు. కేశవ కోపంగా, అవును, వాడిని నేనే చంపాను, వాడు ఒక నేరస్తుడు, ఎందరో అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసిన దుర్మార్గుడు, వాడు నా ఊరి అమ్మాయిని చాలా దారుణంగా రేప్ చేసి చంపేసి నా ఊరిలో మధ్యలో పడేసి వెళ్ళిపోయాడు. అంతేకాదు, వాడి అరాచకాలు బలైపోయిన ఆడపిల్లల తండ్రులు నా దగ్గరికి వచ్చి వాళ్ళ బాధ చెప్పుకున్నందుకు ఆ 20 మందికి కల్తీ సారా బలవంతంగా తాగిపించి మరీ చంపేశాడు. అలాంటి వాడిని ఎలా విడిచిపెట్టాలి అని కోపంగా తన పిడికిల్ని బిగించి చెబుతాడు కేశవ. ఆ లాయర్ కేశవని చూస్తూ, అందుకని మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకుని చంపేస్తారా? పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం అని తెలీదా మీకు అని ఆ లాయర్ అడుగుతూ ఉంటే కేశవ ఎటకారంగా నవ్వుతూ, మీ పోలీసులకి కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారు? వాడి చేతిలో 20 మంది అమ్మాయిలు బందీగా ఉన్నారు అని మీ పోలీసులకు తెలిసినా వాడిని ఏమీ చేయలేకపోయారు. అందుకే వాళ్ళు చెయ్యవలసిన పని నేను చేసి చూపించాను, వాడికి తగిన శిక్ష వేశాను అని పొగరుగా చెప్తాడు కేశవ. ఆ లాయర్ కేశవ పొగరుగా తననే కోపంగా చూస్తూ చెప్పేసరికి భయపడుతూ,
పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉంటాడు ఆ లాయర్. కేశవ చెప్పిన దానికి అక్కడున్న ప్రతాప్ గారికి, కిరణ్ అందరూ కూడా షాక్ అయిపోతారు. కేశవని చూస్తూ కేశవ్కి శిక్ష పడుతుందేమో అని టెన్షన్గా చూస్తూ ఉంటారు. శ్యామ కేశవని చూస్తూ, అయ్యో కేశవ గారు ఇలా చేశారేంటి అనుకుంటూ శిక్ష పడుతుందేమో అని తన కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి. కేశవ శ్యామ వైపే తన కన్నీళ్ళని చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రతాప్ గారు అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో ఏంటో అన్నట్టు. అక్కడ కేశవ తరపున వాదించే లాయర్ కేశవ అలా చెప్పేసరికి, ఎంత పని చేశావు కేశవ, నిజం ఒప్పుకుని చాలా తప్పు చేశావు అని అనుకుంటూ ఇక చేసేదేమీ లేకపోయేసరికి ప్రతాప్ గారిని చూస్తూ కేశవ్కి శిక్ష పడుతుంది అని చెప్పేసరికి ప్రతాప్ గారి మనసు బాధగా మారిపోతుంది. ఇప్పటి వరకు కేశవ బయటకు వస్తాడు అని నమ్మకంగా ఉండేది. కానీ కేశవే స్వయంగా తనే ఒప్పుకునేసరికి, అయ్యో కేశవ ఎంత పని చేశావు అని బాధగా కేశవని చూస్తూ ఉంటారు ప్రతాప్ గారు. కేశవ నిజం చెప్పేసరికి మనసులోనే కిరణ్కి కేశవ ఒప్పుకున్నాడు అంటే ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుందో అని భయంగా జడ్జి గారి వైపు చూస్తూ ఏం తీర్పిస్తారా అన్నట్టు చూస్తూ ఉంటారు అందరూ. ఆ లాయర్ జడ్జి గారి వైపు చూస్తూ, చూశారు కదా జడ్జి గారు, ఆ కేశవ చెప్పిన మాటలు మీరు విన్నారు కదా. కేశవ కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పకుండా తనే కాల్చి చంపేశాడు. తన మీద ఎన్ని కేసులు ఉన్నా అతన్ని పట్టుకొని పోలీసులకి అప్పగించాలి. అంతేగాని ఇలా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకూడదు. తనే ఈ హత్య చేశానని తనే ఒప్పుకున్నాడు. ఇక ఏం తీర్పు ఇస్తారో మీ ఇష్టం అని, ఈ వ్యక్తికి ఎలాంటి శిక్ష పడుతుందో మీరే నిర్ణయించండి అని ఆ లాయర్ అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. ఆ జడ్జి గారు ఆ కేసు గురించి అన్నీ పరిశీలిస్తూ వాదనలు అన్నీ విన్న తర్వాత కేశవని చూస్తూ, మీరు చంపిన వ్యక్తి ఒక కరుడు కట్టిన నేరస్తుడు. మొన్ననే జైలు నుండి కూడా తప్పించుకుని పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. కానీ చూడండి కేశవ గారు, మీరు చంపిన వ్యక్తి గుణ జైలు నుండి పారిపోయిన మూలాన అతన్ని ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎన్కౌంటర్ చేసి పడేయమని కోర్టే ఎప్పుడో తీర్పు ఇచ్చింది. కానీ మీరు వారిని పట్టుకుని కోర్టుకి అప్పచెప్పకుండా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుని కాల్చి చంపడం అనేది నేరం. మీరు చట్టానికి వ్యతిరేకంగా చేసిన మూలాన కేశవకి 3 సంవత్సరాల శిక్షను విధిస్తున్నాను అని జడ్జి గారు తీర్పిస్తూ ముద్ర వేసేస్తారు. అలా జడ్జి తీర్పిచ్చేసరికి అక్కడున్న శ్యామ అలానే షాక్ అయిపోయి కేశవని చూస్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్లో ఉండిపోతారు. శ్యామ ఏంటి 3 సంవత్సరాల జైలు శిక్ష అనుకుంటూ కళ్ళ నీళ్ళతో కేశవని చూస్తూ ఉంటుంది. కానీ కేశవ ముఖంలో ఏ భావమూ కనిపించదు. శ్యామ వైపే చూస్తూ ఉంటుంది. శ్యామ కేశవ అలా చూస్తూ ఉంటే తనకి ఇంకా ఇంకా బాధ కలుగుతూ ఉంటుంది. ఈలోగా పోలీసులు వచ్చి కేశవని తీసుకుని వెళ్తూ ఉంటే ప్రతాప్ గారు కేశవ దగ్గరికి వచ్చి కేశవ అంటూ కేశవని హత్తుకొని కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ప్రతాప్ గారు. కేశవ ప్రతాప్ గారి వైపు చూస్తూ, మీరు జాగ్రత్తగా ఉండండి నాన్న, నేను త్వరలోనే తిరిగి వచ్చేస్తాను అని చెప్పి కేశవ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్తున్న కేశవని చూస్తూ ప్రతాప్ గారు 3 సంవత్సరాల అని బాధపడుతూ ఉంటే పక్కనే ఉన్న కిరణ్ ప్రతాప్ గారిని ఓదారుస్తూ, నువ్వు బాధపడకు మావయ్య, కేశవ మన ఊరికి మంచి పని చేసి జైలుకు వెళ్తున్నాడు అంటే మనం ఈ విషయంలో సంతోషించాలి, అంతేగాని ఇలా బాధపడకూడదు అని చెప్పి ప్రతాప్ గారిని ఓదారుస్తూ ఉంటాడు కిరణ్. కానీ వెనుక ఉన్న పరశురాం, చంద్రకాంత్ మాత్రం వాళ్ళు ఒకరి చేయి ఒకరు పట్టుకుని
హైఫై ఇచ్చుకుంటూ ఈ 3 సంవత్సరాలు మనకు కావలసినంత సొమ్ముని వెనకేసుకోవాలి బావా అని ఏవో కలలు కంటూ ఉంటారు పిచ్చి మొఖాలు. అక్కడ శ్యామ రోజు వస్తుందన్న విషయం మర్చిపోయి ఉంటారు. తన లెక్కల్లో దిట్ట. ఏది అంత తేలిగ్గా పోనివ్వదు అన్న విషయం గుర్తులేదేమో. చాలా స్ట్రాంగ్ అన్న విషయం వాళ్ళకి తెలియదేమో. శ్యామని అక్కడ పెట్టి వెళ్తున్నాడు అంటే కేశవ వాళ్ళిద్దరూ తక్కువ అంచనా వేశారు. ఒక ఆయుధాన్ని అక్కడ వదిలి వెళ్తున్నాడని ఇక ముందు తెలుసుకుంటారేమో. కిరణ్ చెప్పిన మాటలకు ప్రతాప్ గారికి గుండె ధైర్యం తెచ్చుకొని అందరూ కేశవ వెళ్ళిపోతుంటే బాధగా అలానే చూస్తూ ఉంటారు. శ్యామ నారాయణ గారిని పట్టుకొని, పెదనాన్న, నా వల్లే కేశవ గారికి జైలు శిక్ష పడింది. ఇప్పుడు జైలుకి కూడా వెళ్తున్నారు అంటూ తన కన్నీళ్లతో బాధగా కేశవ వెళ్ళిపోతూ ఉంటే అలానే ఏడుస్తూ చూస్తూ ఉంటుంది శ్యామ. కేశవ తన వైపే చూస్తూ చిన్నగా నవ్వుతూ ఆ జీపు కనుమరుగయ్యేదాకా శ్యామని చూస్తూ ఉంటాడు కేశవ. కేశవకి శిక్ష పడిందన్న విషయం కర్ణకి తెలుస్తుంది. కానీ ఓ 10 సంవత్సరాలు అయినా సరే శిక్ష పడుతుందేమో అని అనుకుంటాడు. కానీ 3 సంవత్సరాలే అని అనుకునేసరికి వాడిని బయటికి రానివ్వకుండా జైల్లోనే ఏదో ఒకటి చేసి చంపేయాలి అని కుట్ర పన్నుతూ అదే విషయాన్ని మున్నాకి చెబుతాడు కర్ణ. బావా, కేశవుని జైల్లో చంపడం అనేది అంత సులువైన పని కాదు బావా. కానీ వాడిని బయటికి రానివ్వకుండా ఏదో ఒకటి చేద్దాం. కానీ ఇప్పుడు కాదు, ఇంకా సమయం ఉంది అని మొన్న చెప్పేసరికి కర్ణ ఆలోచనలో పడుతూ ఈ 3 సంవత్సరాలు కేశవ బయటకు రాడు అంటే మనం ఈ 3 సంవత్సరాలలో చాలా చేయొచ్చు. ఎలాగైనా కేశవ సామ్రాజ్యాన్ని మొత్తం పేకటి వేళ్లతో కూల్చిపడేయాలని వ్యూహాలు పన్నుతూ ఉంటాడు కర్ణ. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇక్కడ జమున, సుకన్య కేశవకి ఎలాగైనా శ్యామని ఏమన్నా అన్నా కేశవకి తెలిసిపోతుందేమో అని భయపడుతూ శ్యామని ఏమీ అనకుండా తన చేత అన్ని పనులు చేయించుకుంటూ నిశ్శబ్దంగా ఉంటారు. ఇక్కడ కేశవ ఇంట్లో శ్యామ కేశవ తనకి వేసిన శిక్షని మరుసటి రోజు నుండే జానకమ్మ గారి ఇంటికి వెళ్ళి కేశవ చెప్పిన పనులే కాక అన్ని పనులు చేస్తూ ఉంటుంది. జానకమ్మ, సుగుణ గారికి శ్యామ అలా పని మనుషుల పనులు చేస్తూ ఉంటే బాధగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ పనులు చేయొద్దు అని పని వాళ్ళు ఉన్నారు అని చెప్పినా శ్యామ వినిపించుకోకుండా నాకు ఇది కేశవ గారు విధించిన శిక్ష మేడం, నా పని నన్ను చేసుకోనివ్వండి అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళు ఎవరి మాట వినకుండా తన పనులు తానే చేసుకుంటూ ఉంటుంది శ్యామ. వంట కూడా తనే చేస్తూ ఉంటే జానకమ్మ గారు శ్యామ అలా ఇంటి పని, వంట పని అన్నీ చేస్తూ ఉంటే జానకమ్మ గారు, ప్రతాప్ గారు శ్యామని చూడలేకపోతూ ఉండేవారు. తను చదువుకునే పిల్ల, తనకి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయని అనుకుంటూ తనకి కొంత డబ్బు సాయం చేయాలనుకుంటూ ఉంటారు. కానీ శ్యామ వద్దు అని నిరాకరించింది. కానీ ఆ విషయం తెలుసుకున్న జమున ఎలాగైనా ఆ జానకమ్మ గారు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని పథకం పన్నుతూ అవి శ్యామని తనకు తెచ్చి ప్రతి నెల ఇవ్వాలని కండిషన్ పెట్టి ఖచ్చితంగా చెప్పేసరికి శ్యామ తప్పగా ఒప్పుకుంటూ జానకమ్మ గారి దగ్గర ఆ డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. ఆ డబ్బులు తీసుకుంటున్నప్పుడల్లా శ్యామకి తన గుండెల్లో తను ఆ ఇంటి పని మనిషిని అని గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది శ్యామకి. కానీ జానకమ్మ గారు మంచి మనసుతోనే ఆ డబ్బులు తనకు ఇస్తూ ఉంటారు, ఒక పని మనిషిలా అయితే కాదు. అలా శ్యామ ఆ డబ్బులు తీసుకుంటూ తను అలా ఆ పనులు, వంట పనులు అన్నీ చేస్తూ మళ్ళీ జమున దగ్గరికి వెళ్ళి అక్కడ పనులు, వంటలు అన్నీ పూర్తి చేస్తూ చదువుకుంటూ ఉంటుంది శ్యామ. ఒకరోజు శ్యామ, పెద్దమ్మ ఈ నెల జీతం అని జమునకి
ఆ డబ్బులు ఇస్తూ ఉంటే జమున ఆనందంగా తీసుకుంటూ ఉంటుంది ఆ డబ్బులు. అలా శ్యామ ఒక్క రూపాయి కూడా ఆ డబ్బుల్ని తీసుకోకుండా జమునకిచ్చేస్తుంది. అక్కడ కూడా అన్ని పనులు చేసి, వంట చేసి కాలేజీకి వెళ్ళి చదువుకుని వచ్చేసరికి తనకి తీరిక లేకుండా చాలా అలసిపోయి మళ్ళీ రాత్రికి చదువుకుంటూ ఎప్పటికో నిద్రపోయి మళ్ళీ తెల్లవారుజామున లేచి అక్కడ పనులు, కేశవ ఇంటి పనులు, కాలేజీ ఇదే శ్యామ రోజూ దినచర్య. ఒకరోజు ఒక ఉదయం శ్యామ కేశవ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ హాల్లో దేవకి గారు, కేశవ ఏడి? నా కేశవ నాకు కావాలి. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను అర్జెంటుగా కేశవని చూడాలి. కేశవ అని అరుస్తూ ఇల్లంతా తిరుగుతూ మారం చేస్తూ ఉంటుంది దేవకి. అప్పుడే లోపలికి వస్తున్న శ్యామ దేవకి గారిని చూస్తూ ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఆమెను చూసింది లేదు. ఆవిడ అరుపులు వినిపిస్తూ ఉంటే ఎవరి ఈమె అని లోపలికి వస్తూ ఆవిడ రూపాన్ని చూసిన శ్యామ అలానే నిర్ఘంతపోయి షాక్లో నిలబడిపోయి దేవకి గారిని చూస్తూ అమ్మా అని అనుకుంటూ కొనసాగుతూ ఉంటుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండండి. కేశవ శ్యామని 2 ఎపిసోడ్ల వరకు మిస్ అవుతూ ఉంటారు. నా స్టోరీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ విలువైన అభిప్రాయాన్ని కూడా తెలపడం మాత్రం మర్చిపోకండి. అలానే ఆ చేత్తో హైప్ కూడా చేసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.